ఎవడా యూజ్లెస్ ఫెలో దొంగ అనేది 100 సార్లు అంటారు. నన్ను ఎవడన్నా దొంగ అంటే వాడు యూజ్లెస్ ఫెలో అన్న తప్ప మైక్ లో ఒక సభ్యుని యూజ్లెస్ ఫెలో అని అధ్యక్ష అంటే మీరు ఏంది తీరించుకోలేదు ఏం మాట్లాడాలి అరే ప్రజలు వింటున్నారు అధ్యక్ష. తెలంగాణ ప్రజలు ఎవరు దొంగ మీరు అప్పులు చేసిండ్రు, అనవసరంగా అప్పులు చేసిండ్రు. మంచితనానికి అవసరం కోసం నిజంగా అవసరం ఉంటే అప్పు చేయాలి. ఒక హైదరాబాద్ తో కూడిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇస్తే ఇది అప్పులు ఇచ్చే రాష్ట్రం. ఒక అధ్యక్ష ఒక నిమిషం, ఇది హైదరాబాద్ తో కూడిన తెలంగాణ అంటే మిగతా రాష్ట్రాలకు అప్పులు ఇచ్చే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అడుక్కునేటట్టు చేసి సర్పంచులకు బిల్లు తీయలేని దౌర్భాగ్యులు మీరు అంటే తప్పేంది అధ్యక్ష. దొంగ నవలు అంటాడు, బయట తిడుతున్నారు. దొంగ పోతే దొంగతనం చేసి దోసుకున్నారు. దోసుకుంటే ఏమని పిలవాలి? ఇప్పుడు ఎట్లుందంటే వాళ్ళ నీతి ఎట్లుందంటే దొంగనే మమ్మల్ని దొంగ అంటుండ్రు. ఇంకేం చెప్పాలి అధ్యక్ష? దొంగతనం చేసింది వాళ్ళు, రాష్ట్రాన్ని దోసుకునేది వాళ్ళు, మమ్మల్ని దొంగ ఏమంటూ దొంగ ఎవడా యూజ్లెస్ ఫెలో దొంగ అనేది 100 సార్లు అంటారు. నన్ను ఎవడన్నా దొంగ అంటే వాడు యూజ్లెస్ ఫెలో అన్న తప్ప మైక్ లో ఒక సభ్యుని యూజ్లెస్ ఫెలో అని అధ్యక్ష అంటే మీరు ఏంది తీరించుకోలేదు ఏం మాట్లాడాలి? అరే ప్రజలు వింటున్నారు అధ్యక్ష. తెలంగాణ ప్రజలు ఎవరు దొంగ మీరు అప్పులు చేసిండ్రు, అనవసరంగా అప్పులు చేసిండ్రు. మంచితనానికి అవసరం కోసం నిజంగా అవసరం ఉంటే అప్పు చేయాలి. ఒక హైదరాబాద్ తో కూడిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇస్తే ఇది అప్పులు ఇచ్చే రాష్ట్రం. ఒక అధ్యక్ష ఒక నిమిషం, ఇది హైదరాబాద్ తో కూడిన తెలంగాణ అంటే మిగతా రాష్ట్రాలకు అప్పులు ఇచ్చే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అడుక్కునేటట్టు చేసి సర్పంచులకు బిల్లు తీయలేని దౌర్భాగ్యులు మీరు అంటే తప్పేంది అధ్యక్ష. దొంగ నవలు అంటాడు, బయట తిడుతున్నారు. దొంగ పోతే దొంగతనం చేసి దోసుకున్నారు. దోసుకుంటే ఏమని పిలవాలి? ఇప్పుడు ఎట్లుందంటే వాళ్ళ నీతి ఎట్లుందంటే దొంగనే మమ్మల్ని దొంగ అంటుండ్రు. ఇంకేం చెప్పాలి అధ్యక్ష? దొంగతనం చేసింది వాళ్ళు, రాష్ట్రాన్ని దోసుకునేది వాళ్ళు, మమ్మల్ని దొంగ ఏమంటూ దొంగ ఎవడా యూజ్లెస్ ఫెలో దొంగ అనేది 100 సార్లు అంటారు. నన్ను ఎవడన్నా దొంగ అంటే వాడు యూజ్లెస్ ఫెలో అన్న తప్ప మైక్ లో ఒక సభ్యుని యూజ్లెస్ ఫెలో అని అధ్యక్ష అంటే మీరు ఏంది తీరించుకోలేదు ఏం మాట్లాడాలి? అరే ప్రజలు వింటున్నారు అధ్యక్ష. తెలంగాణ ప్రజలు ఎవరు దొంగ మీరు అప్పులు చేసిండ్రు, అనవసరంగా అప్పులు చేసిండ్రు. మంచితనానికి అవసరం కోసం నిజంగా అవసరం ఉంటే అప్పు చేయాలి. ఒక హైదరాబాద్ తో కూడిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇస్తే ఇది అప్పులు ఇచ్చే రాష్ట్రం. ఒక అధ్యక్ష ఒక నిమిషం, ఇది హైదరాబాద్ తో కూడిన తెలంగాణ అంటే మిగతా రాష్ట్రాలకు అప్పులు ఇచ్చే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అడుక్కునేటట్టు చేసి సర్పంచులకు బిల్లు తీయలేని దౌర్భాగ్యులు మీరు అంటే తప్పేంది అధ్యక్ష. దొంగ నవలు అంటాడు, బయట తిడుతున్నారు. దొంగ పోతే దొంగతనం చేసి దోసుకున్నారు. దోసుకుంటే ఏమని పిలవాలి? ఇప్పుడు ఎట్లుందంటే వాళ్ళ నీతి ఎట్లుందంటే దొంగనే మమ్మల్ని దొంగ అంటుండ్రు. ఇంకేం చెప్పాలి అధ్యక్ష? దొంగతనం చేసింది వాళ్ళు, రాష్ట్రాన్ని దోసుకునేది వాళ్ళు, మమ్మల్ని దొంగ ఏమంటూ దొంగ ఎవడా యూజ్లెస్ ఫెలో దొంగ అనేది 100 సార్లు అంటారు. నన్ను ఎవడన్నా దొంగ అంటే వాడు యూజ్లెస్ ఫెలో అన్న తప్ప మైక్ లో ఒక సభ్యుని యూజ్లెస్ ఫెలో అని అధ్యక్ష అంటే మీరు ఏంది తీరించుకోలేదు ఏం మాట్లాడాలి? అరే ప్రజలు వింటున్నారు అధ్యక్ష. తెలంగాణ ప్రజలు ఎవరు దొంగ మీరు అప్పులు చేసిండ్రు, అనవసరంగా అప్పులు చేసిండ్రు. మంచితనానికి అవసరం కోసం నిజంగా అవసరం ఉంటే అప్పు చేయాలి. ఒక హైదరాబాద్ తో కూడిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇస్తే ఇది అప్పులు ఇచ్చే రాష్ట్రం. ఒక అధ్యక్ష ఒక నిమిషం, ఇది హైదరాబాద్ తో కూడిన తెలంగాణ అంటే మిగతా రాష్ట్రాలకు అప్పులు ఇచ్చే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అడుక్కునేటట్టు చేసి సర్పంచులకు బిల్లు తీయలేని దౌర్భాగ్యులు మీరు అంటే తప్పేంది అధ్యక్ష. దొంగ నవలు అంటాడు, బయట తిడుతున్నారు. దొంగ పోతే దొంగతనం చేసి దోసుకున్నారు. దోసుకుంటే ఏమని పిలవాలి? ఇప్పుడు ఎట్లుందంటే వాళ్ళ నీతి ఎట్లుందంటే దొంగనే మమ్మల్ని దొంగ అంటుండ్రు. ఇంకేం చెప్పాలి అధ్యక్ష? దొంగతనం చేసింది వాళ్ళు, రాష్ట్రాన్ని దోసుకునేది వాళ్ళు, మమ్మల్ని దొంగ ఏమంటూ దొంగ ఎవడా యూజ్లెస్ ఫెలో దొంగ అనేది 100 సార్లు అంటారు. నన్ను ఎవడన్నా దొంగ అంటే వాడు యూజ్లెస్ ఫెలో అన్న తప్ప మైక్ లో ఒక సభ్యుని యూజ్లెస్ ఫెలో అని అధ్యక్ష అంటే మీరు ఏంది తీరించుకోలేదు ఏం మాట్లాడాలి?